ఈ వీడియోలో లిస్ట్ అనే ఒక సీక్వెన్స్ ఉంది. సో ఆ లిస్ట్ సీక్వెన్స్ గురించి ఒకసారి చూద్దాం. లిస్ట్నే డేటా టైప్ అని కూడా అంటాం అనమాట. ఇంకొక టైప్ ఆఫ్ డేటా టైప్. ఓకే, ద మోస్ట్ బేసిక్ డేటా స్ట్రక్చర్ ఇన్ పైథాన్ ఈజ్ సీక్వెన్స్. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ సీక్వెన్స్ ఈజ్ అసైన్డ్ ఎ నెంబర్, ఇట్స్ పొజిషన్ ఆర్ ఇండెక్స్. The first index is 0, the second index is 1 and so forth. Python has 6 built-in types of sequences, but the most common one are list and tuples. Okay, so మీరు కావాలనుకుంటే ఇక్కడ చాలా మ్యాటర్ ఉంది, ట్యూటోరియల్స్ పాయింట్ వాళ్ళు దీన్ని ఫాలో చేయగలిగితే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ చెప్తాను అప్పుడు. సో తర్వాత మనకి లిస్టు అంటే ఎలా డిక్లేర్ చేస్తామో ఫస్ట్ చూద్దాం. ఓకే, నేను ఏ అనే ఒక లిస్ట్ని తయారు చేస్తున్నాను. ఏ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్. మనం లిస్ట్ అని ఎలా రాస్తాం? క్యాపిటల్లో రాసుకోండి, LIST అంటాం కదా. ఎల్ అనేది క్యాపిటల్ లెటర్స్లో మనకి స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. అంటే చాలామంది ఏ బ్రాకెట్స్ ఉంటాయనే చోట చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకని చెప్తున్నాను. ఈ ఎల్ అని ఉంటే స్క్వేర్ బ్రాకెట్. ఓకే, అంటే స్క్వేర్ బ్రాకెట్ ఉంటే అది చాలా స్టూడెంట్స్ని అడిగారు ఇలా డిక్లేర్ చేసేసి. సో ఇందులో కొన్ని వాల్యూస్ పెడుతున్నాను, 44, 55. ఇది ఏంటి అని అడిగితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే సెట్స్ అని ఇంకా చాలా ఉంటాయి, కమింగ్ టపల్స్ అని అలా అవి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నది లిస్ట్ అనమాట. ఎల్ స్క్వేర్ బ్రాకెట్. స్క్వేర్ బ్రాకెట్ కూడా ఇలాగే ఉంటుంది కదా, ఇక్కడ ఎల్కి తోకున్నట్టు. ఓకే, ఆగి గుర్తుపెట్టుకోండి. సో లిస్టుని ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏ అనే లిస్టు మనకు తయారైంది. ఓకే, ఏని ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఏని ప్రింట్ చేస్తే 22, 44, 55 అని మనకి ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏ ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ 0 అనే ఇండెక్స్ తోటి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 22, 44, 55 అని మెన్షన్ చేశాం కదా. ఇప్పుడు వీటికి ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. 22 ఇండెక్స్ నెంబర్ వచ్చి 0, అంటే ఇండెక్స్ నెంబర్స్ అన్నీ కూడా 0 తోటి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ ఇండెక్స్లో ఏముంది అంటే ఏం చెప్తాము? 0లో 22, ఫస్ట్లో 44, సెకండ్లో 55. అంటే ఏ అనే లిస్ట్లో సెకండ్ ఇండెక్స్లో 55 ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, సెకండ్ ఇండెక్స్లో. సో ఒక లిస్ట్ని మరి వాల్యూస్ని ఏ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు? సో ఇక్కడ చూడండి, ఏ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఇస్తున్నాను. స్క్వేర్ బ్రాకెట్స్లో నేను 2 అని మెన్షన్ చేశాను. 2 అని మెన్షన్ చేసి షిఫ్ట్ ఎంటర్ కొడితే మనకి 55 అని డిస్ప్లే అయింది. అంటే సెకండ్ ఎలిమెంట్లో ఉన్న ఓన్లీ వాల్యూని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్లో మనం 0 పెడితే ఏమవుతుంది? 0 పెడితే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ 22 ఉంది కాబట్టి అది డిస్ప్లే అవుతుంది. సో ఇండెక్స్ నెంబర్స్ అన్నీ 0 తోటి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంకో లిస్టుకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ని పెడుతున్నాం కదా. మనం ఓన్లీ ఇంతవరకు చాలామంది స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఎర్రే అనుకుంటూ ఉంటారు, సి లాంగ్వేజ్ కానీ అవన్నీ నేర్చుకున్న వాళ్ళు. కానీ ఇక్కడ లిస్ట్లో మనం ఏ డేటా టైప్ అయినా మనం అందులో సేవ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టైప్ ఆఫ్ ఏ అని రాస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూడండి. టైప్ ఫంక్షన్ మనకు తెలుసుగా, ఏ ఏంటి? లిస్ట్ అనే డేటా టైప్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తుంది. అలాగే ఒక లిస్ట్లో మనం లిస్ట్ 1 అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్ 1లో నేను ఏమేమి మెన్షన్ చేస్తున్నాను అంటే, సో ఫస్ట్ 1, తర్వాత అంటే రోల్ నెంబర్ అనుకోండి, తర్వాత నేమ్ కూడా పెడుతున్నాను. సో నేమ్ పెడుతున్నాను కాబట్టి డబుల్ కోట్స్లో పెట్టాను. తర్వాత ఇటు పాస్ ఆఫ్ ఫెయిల్ అనే దాన్ని నేను ట్రూ బులియన్ ఆపరేటర్స్ పెట్టాను. తర్వాత సో ఇది ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి. సో 9059868766. సో ఒక లిస్టులో ఒక రికార్డ్నే సేవ్ చేసేస్తాం మనం. ఓకే, అంటే కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి ఏంటిది? నెంబరు. సెకండ్ ఎలిమెంట్ వచ్చి అంటే ఇంటి డేటా టైప్. సెకండ్ వన్ వచ్చేసి మనకి క్యారెక్టర్ స్ట్రింగ్, తర్వాత వచ్చి బులియన్. ఈ విధంగా మనం ఏది కావాలనుకుంటే వాటిని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, షిఫ్ట్ ఎంటర్ కొడుతున్నాను, లిస్ట్ 1 అని రాస్తున్నాను, లిస్ట్ 1. సో మనకేం డిస్ప్లే అవుతున్నాయి? ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి. అలాగే మనం లిస్టులో ఇంకా లిస్ట్ని కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లిస్ట్ 2 అని రాస్తున్నాను. లిస్ట్
list2 ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో. సో ఇక్కడ నేను హైదరాబాద్ అని మెన్షన్ చేస్తున్నాను, డబుల్ కోట్స్లో HYD కామా ఇక్కడ list1 అని యాడ్ చేస్తున్నాను, list1. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఓకే. list2లో మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. list2లో సో హైదరాబాదు మళ్ళీ ఫస్ట్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెకండ్ లిస్ట్లోకి వచ్చినాయి. ఓకే, లేదు ఫస్ట్ మీరు ఒక లిస్ట్ని డిక్లేర్ చేస్తున్నారు, A ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో 2, 3, 4 ఏదో ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకుని మళ్ళీ ఇందులో 3, 4 ఏదో నేమ్ ఎంటర్ చేస్తున్నారు, R. ఓకే, తర్వాత కామా వద్దులేండి. తర్వాత వచ్చేసి ఇంకో లిస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ T అనే లెటర్స్ని ఎంటర్ చేస్తున్నాను, T. ఇప్పుడు చూడండి లిస్ట్ తయారైందా లేదా? లిస్ట్ తయారైంది. ఇప్పుడు ఏలో ఏమేమి ఉన్నాయి మనకి? ఒక లిస్టులో ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఇదే సేమ్ మామూలుగా చేస్తే ఎలా చేయాలనేది చూపించాను. ఈ విధంగా లిస్టులో ఇంకో లిస్ట్ కూడా ఉంటుంది, అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు లిస్టుల గురించి మనం చూసుకున్నట్టయితే లిస్ట్ అనేది ఏం టైపు? లిస్ట్ డేటా టైపు. ఇందులో మనం ఇది దేనికి సంబంధించింది? లిస్ట్ అనేది ఒక సీక్వెన్స్కి సంబంధించింది. సో ఇందులో సీక్వెన్స్లో 6 బిల్ట్-ఇన్ టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. 6 బిల్ట్-ఇన్. అందులో లిస్ట్ అనేది ఫస్ట్. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టుకుంటాము. ఓకే, తర్వాత నేను లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఫర్ తోటి కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా చేస్తాము? ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇది మ్యాట్రిక్స్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దీని గురించి మర్చిపోండి. తర్వాత ఈ ఎలిమెంట్లో ఉన్న లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా నేను 1 by 1 ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్కి సింటాక్స్ ఏంటి? in list1 ప్రింట్ లిస్ట్ ప్రింట్ I అని ఇస్తున్నాను. చూడండి ఏమవుతుందో. ఓకే, ఎర్రర్ చూపిస్తుంది. చూడండి నేను list1 అని పెట్టుకోకుండా ఓన్లీ లిస్ట్ అని పెట్టాను కాబట్టి ఎర్రర్ చూపించింది అన్నమాట మనకి. ఓకే, 1 రమేష్ ట్రూ ఇది. ఓకే, ఈ విధంగా మనం అంటే ఇందులో ఉన్న ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసింది. 1 రమేష్ ట్రూ 9059868766. సో మీరు లిస్ట్ 2లో ఉన్న వాటిని యాక్సెస్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు లిస్ట్ 2లో చాలా ఇంకో లిస్ట్ ఉంది ప్లస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, కంట్రోల్ ఎంటర్. సో 1 రమేష్ ట్రూ HYD, అలాగే ఆ లిస్ట్లో ఇంకో లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్ట్ మొత్తాన్ని మనకి డిస్ప్లే చేసింది. ఇంకా ఏమేమి ఉన్నాయి? చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి లిస్టులో. సో ఇండెక్స్ నెంబర్స్ గురించి డిక్లేర్ చేసాం కదా, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే లిస్ట్ 1 కాలమ్, దీన్ని స్లైసింగ్ ఆపరేటర్ అని కూడా అంటాం అనమాట. స్లైసింగ్ ఆపరేటర్. ఇప్పుడు చూడండి, నేను లిస్ట్ 1 ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో 1:2 అని ఇచ్చాను అనుకున్నాం. ఓకే, మనకు తెలుసుగా 2 అని ఇస్తే ఏమొస్తుంది? 2 సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ సెకండ్ ఇండెక్స్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో అది వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే 1 స్లైసింగ్ ఆపరేటర్ 2 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. సో ఓన్లీ రమేష్ వచ్చింది. సో అంటే 1 దగ్గర నుంచి ఏమేమి ఉన్నాయి అసలు లిస్ట్ 1 అని చూద్దాం. మనం ఒకసారి ప్రింట్ చేద్దాం. లిస్ట్ 1 1
1 రమేష్ ట్రూ. సో ఇక్కడ 1:2 అని అంటేస్తే 1 దగ్గర నుంచి ఒక ఎలిమెంట్ని మనకి 2 వరకు ఉన్న ఎలిమెంట్ని డిస్ప్లే చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకో థింగ్ చేస్తాను. 0:2 అని ఇస్తున్నాను. ఏమవుతుందో చూడండి, 0:2. సో 0 దగ్గర నుంచి సెకండ్ ఎలిమెంట్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని 1 రమేష్ని మనకి డిస్ప్లే చేసింది. ఓకే, అలాగే లిస్ట్ 1 స్క్వేర్ బ్రాకెట్స్లో 2:4 అని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. ఇదంతా కూడా మీరు ఆడండి. మీరు ఏమేమి ఇండెక్స్ వాల్యూస్ని పాస్ చేస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్, సెకండ్ ఇక్కడ 2 పెట్టాను కాబట్టి సెకండ్ ఇండెక్స్లో ఏదైతే ఉందో అది డిస్ప్లే అయింది. తర్వాత లాస్ట్కి 4 పెట్టాను కాబట్టి 2కి 4కి మధ్యలో ఉన్నది 2ని అలాంగ్ విత్ 3ని కూడా మనకి ప్రింట్ చేసింది అన్నమాట. 4 అని పెట్టారని 4th ఎలిమెంట్ ప్రింట్ చేయదు. ఇక్కడ 4 కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్ని, అంటే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని మనకి ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ లిస్ట్ 2 అప్పుడు ఏ విధంగా అప్డేటింగ్ ద లిస్ట్ ఎలిమెంట్స్ని మనం అప్డేట్ చేయొచ్చా. ఇక్కడ నేను ఏం చేశానంటే లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ని చూడండి ఏమేమి ఉన్నాయి. లిస్ట్ 1లో సో 1 రమేష్ ట్రూ 9059. ఇది ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదో తప్పు వచ్చింది, లేకపోతే రమేష్ దగ్గర VLR ట్రైనింగ్ అని పెట్టాలి. నేను లిస్ట్ 1 ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్లో ఇండెక్స్ నెంబర్ 1 సో ఈక్వల్స్ టు నేనేం రాస్తున్నానంటే సురేష్ అని రాస్తున్నాను, సురేష్. సో ఇప్పుడు చూడండి, అవుట్పుట్ మనకి లిస్ట్ 1లో ఉన్న వాల్యూ అనేది మారిందా లేదో చూడండి ఒకసారి. సో రమేష్ పోయి మనకి సురేష్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం లిస్టులో ఉన్న ఎలిమెంట్స్ని అప్డేట్ కూడా మనం చేయొచ్చు. సో తర్వాత అలాగే అపెండ్ మెథడ్ అనేది ఉంటుంది. అపెండ్ మెథడ్ గురించి మనకు వచ్చినప్పుడు చెప్తాను. తర్వాత చూసుకున్నట్టయితే మనకి డిలీట్ లిస్ట్ ఎలిమెంట్స్. సో ఏదైనా ఎలిమెంట్ని మనం డిలీట్ చేయాలి అనుకుంటే డెల్ కీవర్డ్ను వాడొచ్చని వీళ్ళు డెల్ కీవర్డ్ని కూడా వాడొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాము అంటే లిస్ట్ 1 లిస్ట్ 3 ఈక్వల్స్ టు లిస్ట్ 1 అని రాశాను. సో లిస్ట్ 3 అనే వేరియబుల్ను క్రియేట్ చేశాను. ఇప్పుడు లిస్ట్ 3లో లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. తర్వాత మనకి వీళ్ళు చెప్పిన ఫంక్షన్ పేరేంటి. సో ఇక్కడ డెల్ అనే ఫంక్షన్ గురించి చెప్పారు. డెల్ కీవర్డ్ని యూజ్ చేసుకుని మనం లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని తీయొచ్చు అంటున్నారు. డెల్ లిస్ట్ 3 ఆఫ్ ఏం తీసేద్దాము, థర్డ్ ఎలిమెంట్ని తీద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు అవుట్పుట్. సో లిస్ట్ 3ని డిస్ప్లే చేద్దాం. సో 4 నెంబర్ పోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇందులో ఉన్న 5th ఎలిమెంట్ని తీయాలనుకుంటున్నాను. అసలు 5th ఎలిమెంట్ ఉందా లేదు కాబట్టి మనకి ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే, తర్వాత బేసిక్ లిస్ట్ ఆపరేటర్ ప్లస్ స్టార్ ఆపరేటర్స్ మస్ట్ బి థింగ్స్. సో లెంత్ ఫంక్షన్ ఒకటి ఉంది. లెంత్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి, 3 in 1 2 3 ట్రూ. తర్వాత వచ్చి ఫర్ x in 1 2 3 ప్రింట్ x 1 2 3 ఇటరేషన్. ఓకే, ఇండెక్సింగ్, స్లైసింగ్ అండ్ డైసింగ్. సో స్లైసింగ్ అండ్ మ్యాట్రిక్సెస్. సో ఆ లిస్ట్ ఆపరేటర్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, నేను లెంత్ ఆఫ్, ఒక్కోసారి మనకి లెంత్ అవసరం అవుతుంది. లిస్ట్ యొక్క లెంత్, లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నది మనకు తెలియాలి. లిస్ట్ 1 LIST లిస్ట్ 1 అని చెప్పి మనం ఇక్కడ టైప్ చేసాం. లిస్ట్ 1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 3 ఎలిమెంట్సే ఉన్నాయని చెప్తుంది ఇక్కడ. సో లిస్ట్ 1 అని ప్రింట్ చేద్దాం. లిస్ట్ 1 అని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది. సో 1 సురేష్ ట్రూ అని వచ్చింది. అంటే నేను లిస్ట్ 1ని లిస్ట్ 3ని లిస్ట్ 1 లిస్ట్ 3లోకి అసైన్ చేశాను. నేనేమనుకున్నాను, లిస్ట్ 1 అలాగే ఉంటుంది కానీ లిస్ట్ 3లో ఇది ఒక పెద్ద ఎర్రర్. దీని గురించి ఎర్రర్ కాదు, ఇది ఒక మంచి ప్రాపర్టీ.
దీని గురించి కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లిస్ట్ 1లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తున్నాడు? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఈ విధంగా లెంత్ ఫంక్షన్ని LEN అనే ఫంక్షన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. తర్వాత కన్కాటినేషన్ పర్పస్ మీకు తెలిసిందే, ఓకే, కన్కాటినేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాము అంటే సో ఏ అనే ఒకటి చేసాం కదా, లిస్ట్ 4 ఈక్వల్స్ టు లిస్ట్ 1 ప్లస్ ఏ. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. లిస్ట్ 4లో ఏమేమి వస్తాయో చూడండి. 1 సురేష్, ట్రూ, 2 3 4 3 4 5. సో ఆ రెండు కూడా కన్కాటిన్ అయ్యి మనకి ఇంకో లిస్ట్ని తయారు చేసుకున్నాం. ఓకే, సో తర్వాత వచ్చేసి రిపిటేషన్ పర్పస్ కూడా స్టార్ కీవర్డ్ని వాడతాము, స్టార్ని వాడతాము. ఓకే, రిపిటేషన్. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాము అంటే లిస్ట్ 5 తీసుకుంటున్నాను. లిస్ట్ 5లో రమేష్ స్టార్ 5 అని టైప్ చేశాను. అప్పుడు చూడండి మనకి ఏమొస్తుందో లిస్ట్ 5లో. సో రమేష్ అని చెప్పి మనకి ప్రింట్ అయ్యింది. ఓకే, సో ఈ విధంగా మనం స్టార్ ఆపరేటర్, దీన్ని ఏమంటున్నారండి? మల్టిప్లికేషన్ ఏముంది, రిపిటేషన్ ఆపరేటర్ అంటున్నాము, రిపిటేషన్. ఓకే, తర్వాత ఇన్ అనే ఒకటి ఫంక్షన్ ఉంది అని చెప్తున్నాడు. ఇన్ వల్ల యూజ్ ఏంటో చూద్దాం. అప్పుడు నా దాంట్లో లిస్ట్ 4లో 2 ఉందా లేదా అనేది నాకు తెలియాలి. 2 ఇన్ లిస్ట్ 4 వచ్చిందో లేదో చూడండి. ట్రూ వచ్చింది. సో అందులో లేనిది 99 ఇన్, పోనీ లేనిది ఏముంది? 0 1 2 3 4 5 ఉందా? 5 ఉందో లేదో చూద్దాం. ఇన్ లిస్ట్ 4 ఫాల్స్ రావాలిగా మనకు. ఇప్పుడు ఫాల్స్ వచ్చింది. ఈ విధంగా ఇన్ ఆపరేటర్ని కూడా మనం వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొకటి, ఇది ఆల్రెడీ మనం చూసాం, ప్రింట్ ఎక్స్ గురించి మనం చూసాం కాబట్టి. తర్వాత మనకి ఇండెక్సింగ్ అంటాం అనమాట. స్లైసింగ్లో కొన్ని ఆప్షన్స్ నేను మిస్ చేశాను. ఆ స్లైసింగ్లో ఆప్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లిస్ట్ 4 పెడుతున్నాను. లిస్ట్ 4లో మనకి ఏమేమి ఉన్నాయో చూడండి. సో 1 సురేష్, ట్రూ, 2 3 4 3 4 6 అంటే లిస్ట్లో మళ్ళీ లిస్టులు ఉన్నాయి. తర్వాత టీ ఉంది. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలంటే లిస్ట్ 4లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ కావాలి నాకు. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ని ఎలా డిక్లేర్ చేస్తాం అంటే -1 అని ఇస్తే ఏమొస్తుందో చూడండి. టీ వచ్చింది చూసారా? అంటే లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే -t. అదే నాకు ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ కావాలి అంటే మీరు మెన్షన్ చేస్తారు 1 అని చెప్పి. ఓకే, అది కాదు, మీరు ఇంకా చాలా చేయొచ్చు. మనం లిస్టు అక్కడి నుంచి ఒక 3 క్యారెక్టర్స్ కావాలి నాకు. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో అవుట్పుట్. ఓకే, సారీ. సో -1 దగ్గర నుంచి -4 వరకు మనం ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. -1 to -4, సారీ. సో చూడండి ఇవన్నీ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసి ఏం అవుట్పుట్లో వస్తున్నాయి, ఏ స్లైసింగ్ ఆపరేటర్ వాడడం వల్ల ఏమేమి అవుట్పుట్లు వస్తున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఇంకా చెప్తాను నేను. తర్వాత మనకి ఇప్పుడు చూడండి ఇంకో లిస్ట్ తయారు చేస్తున్నాను నేను. ఏదో ఒక లిస్ట్ పోనీ li1 అని క్రియేట్ చేస్తున్నాను. li1 ఈక్వల్స్ టు రేంజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, మనం చూసాం ఆల్రెడీ. రేంజ్ ఆఫ్ 10 అని రాస్తున్నాను. అంటే లిస్ట్ 1లో మనకి ఇప్పుడు ఏమొచ్చినాయో చూడండి. li1. సో రిపీటెడ్గా
0 దగ్గర నుంచి 10 వరకు వాల్యూస్ ఉన్నాయి li1లో అని చెప్పి మనకి చెప్తున్నాడు. సో ఇప్పుడు నాకు అందులో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ a list of li1 సారీ చూడండి, నేను ఇక్కడ బ్రాకెట్ రాంగ్గా ఇచ్చానండి, అందుకని 0 1 2 3 అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి లిస్ట్ ఫంక్షన్ ద్వారా ప్రింట్ చేసుకున్నాం. ఇది ఒకటి కొత్తగా అనిపిస్తుంది మనకి. ఓకే, సో రేంజ్ ఫంక్షన్ గురించి కూడా ఇక్కడ కొద్దిగా డిస్కస్ చేద్దాము. సో రేంజ్ అనేది మనకి ఎక్స్ రేంజ్ అని ఇంకా చాలా ఉంటాయి. మీకు పైథాన్ 2.3లో మీకు తెలిసిన వాళ్ళైతే అసలు సంబంధం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేంజ్ ఫంక్షన్ గురించి గుర్తుపెట్టుకోండి. రేంజ్ ఆఫ్ 1 కోలన్ మీకు ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను. రేంజ్ ఆఫ్ 1 కోలన్ 30 అంటే ఏమేమి ప్రింట్ అవుతున్నాయో చూడండి. 1 సో ఇప్పుడు చూడండి ఏలో ఏమేమి ఉన్నాయో చూడండి. 1 దగ్గర నుంచి 30 ఉన్నాయి. ఓకే, సో మీరు కావాలి అనుకుంటే ప్రింట్ లిస్టు ఏని చూసుకున్నట్టయితే మీకు ఏలో ఏమేమి ఉన్నాయో మనకన్నీ కూడా ఒక లిస్టు మనకు కనబడుతుంది. ఓకే, తర్వాత నేను ఒక లిస్ట్ తయారు చేయాలి. నాకు ఏమేమి నెంబర్స్ ఉండాలంటే 2 దగ్గర నుంచి 100 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్, 1 దగ్గర నుంచి 100 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ నేను క్రియేట్ చేసి పెట్టాలి. సో చూడండి, అప్పుడు ఏ ఈక్వల్స్ టు రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సారీ, 0 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. 0 దగ్గర నుంచి ఎక్కడి వరకు కావాలి? 100 వరకు కావాలి. తర్వాత ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి? 2 ఇంక్రిమెంట్ అవ్వాలి. చూడండి క్రియేట్ అయిందో లేదో. సో లిస్ట్ ఏ క్రియేట్ అయినాయా? సో కావాలనుకుంటే లెంత్ ఫంక్షన్ ఇచ్చేసుకుని దాని సైజ్ చూడండి, len ఆఫ్ ఏ. సో 50 ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో. ఓకే, ఈ విధంగా మనం లిస్టుల్ని కూడా, లిస్టు అనేది ఒక సీక్వెన్స్ టైపు, బాగా గుర్తుపెట్టుకోండి. లిస్ట్ అనేది ఒక సీక్వెన్స్ టైపు. సీక్వెన్స్లో మొత్తం 6 టైప్స్ ఆఫ్ సీక్వెన్సెస్ ఉంటాయి, అందులో లిస్ట్ అనేది కూడా ఒక సీక్వెన్స్. సో లిస్ట్ని క్రియేట్ చేయడానికి మనం వాడేది స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని స్లైస్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఆ ఫంక్షన్స్ అన్నీ మీరు కుదిరితే ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇప్పుడు ఏ అనే లిస్ట్ని తయారు చేసాం కదా. లిస్ట్లో ఉన్న నాకు లాస్ట్ ఎలిమెంట్ ఏదో కావాలి. సో -1 అని కొడితే లాస్ట్ ఎలిమెంట్ వస్తుందిగా 98. సో లాస్ట్ నుంచి ఒక 4 ఎలిమెంట్స్ కావాలి. ఏ ఆఫ్ మన లిస్ట్ నేమ్ అది కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్లో కర్లీ బ్రాకెట్స్ పెట్టారు. ఓకే, -1 దగ్గర నుంచి మనకి ఒక 20 వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కావాలి. అంటే ఏమేమి వస్తాయి చూడండి. అదేంటి రావట్లేదు. స్పెషల్గా రావాలి కదా. ఓకే, సో మనం వాడే ఆపరేటర్ రాంగ్, ఇక్కడ కామాని వాడుతున్నాం, అది తప్పు. ఓకే, స్లైసింగ్ పర్పస్ మనం ఎప్పుడు కూడా వాడాల్సింది కోలనే. ఓకే, 9 98 42 వచ్చింది. అదేంటి -1 ఒకటి వచ్చింది, తర్వాత వెనక నుంచి వచ్చి 42 కూడా ప్రింట్ అయింది. ఇక్కడ చూడండి, -1 దగ్గర నుంచి ఒక -10 ఇచ్చాను అనుకోండి, ఏం అవుట్పుట్ వస్తుందో చూడండి, 98 82. ఓకే, వాల్యూ అనేది ఏమవుతుందో చూడండి. ఇక్కడ 98 తర్వాత 80 వచ్చింది, 98 తర్వాత 80 వచ్చింది, తర్వాత 2 వచ్చిందండి. సో మీరు ఇదంతా కూడా
కొద్దిగా అరేంజ్ చేసుకుని ఏది అవుట్పుట్ వస్తుంది అనేది మీరు చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, ఎందుకు ఇలా వస్తున్నాయి మనకి? ఇప్పుడు 98 అని వచ్చింది, రైట్. A:(-1). ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ రావాలి? 0 దగ్గర నుంచి 98 2 అన్నాడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి లిస్ట్ ఆఫ్. ఓకే, 98 ఒకటి మిస్ అయింది. సో ఇవన్నీ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా ఉంటాయి మీకు గూగుల్లో వెతికితే చాలా. మనకి దీన్ని ఏమంటాము, ఏం ఆపరేటర్, స్లైసింగ్ ఆపరేటర్ ఇన్ లిస్ట్లు అని చెప్పి కొట్టండి. చాలా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా మనకు దొరుకుతాయి. అవన్నీ చూసి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి.